వెల్కమ్ టు మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. ఆడలేక మధ్యల ఓడు అన్నట్లు ఆట పేరుతో కోట్లు కొల్లగొట్టారా? అవును, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇదే హాట్ టాపిక్. వైసీపీ హయాంలో అట్టహాసంగా ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు ఇప్పుడు అవినీతి చిక్కుముడిని విప్పుతున్నాయి. క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయాల్సిన చోట సొంత పార్టీ నేతల జేబులు నింపుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా విజిలెన్స్ విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. మాజీ మంత్రి రోజా, అప్పటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పావులు కదుపుతుంది. అసలు ఆ 125 కోట్లలో ఏం జరిగింది? ఆ నివేదికలో ఉన్న బాంబులేంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్ణయాలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెంచింది. ముఖ్యంగా క్రీడల పేరుతో జరిగిన భారీ కుంభకోణం ఇప్పుడు తెరపైకి వస్తోంది. యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభం నుండి వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. నేడు విజిలెన్స్ విచారణలో వెలుగు చూస్తున్న అంశాలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ క్రీడా పోటీల కోసం కోట్లాది రూపాయల నిధులు కేటాయించారు. అయితే ఆ నిధులు క్రీడాకారులకు ఉపయోగపడటం కంటే మధ్యవర్తుల నేతల జేబుల్లోకి వెళ్లాయనేది ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా నాసిరకం క్రీడా కిట్ల పంపిణీ ఈ కుంభకోణంలో కీలక అంశం. ప్రభుత్వం సరఫరా చేసిన బ్యాట్లు, బంతులు, ఇతర క్రీడా పరికరాలు నాణ్యత లేకుండా ఉన్నాయని, అసలు ఖర్చు చేసిన దానికి గ్రౌండ్ లెవెల్లో ఉన్న నాణ్యతకు ఎక్కడా పొంతన లేదని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పథకంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఇప్పటివరకు జరిగిన ప్రాథమిక విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. క్రీడా నైపుణ్యం ఉన్నవారి కంటే వైసీపీ సానుభూతి పరులకే ప్రాధాన్యత ఇచ్చి విజేతలుగా ప్రకటించారనే ఆరోపణలు రుజువవుతున్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలకు చెల్లింపులు, టెండర్ల ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఆధారాలు లభించాయి. క్రీడా నిబంధనలకు విరుద్ధంగా కనీస సదుపాయాలు కల్పించకుండానే పోటీలు నిర్వహించి చేతులు దులుపుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పుడు ప్రధానంగా ఇద్దరు నేతల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఆర్కే రోజా, అప్పట్లో క్రీడా శాఖ మంత్రిగా వ్యవహరించిన రోజా ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం మొత్తం జరిగింది. కిట్ల కొనుగోలు మరియు నిధుల కేటాయింపుల్లో ఆమె పాత్రపై విజిలెన్స్ అధికారులు దృష్టి పెట్టారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గా బైరెడ్డి సిద్ధారెడ్డి ఈ పోటీల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. పర్యవేక్షణ లోపం, నిధుల వినియోగంలో ఆయన బాధ్యతపై విచారణ వేగవంతమైంది. ప్రస్తుతం విజిలెన్స్ విచారణ తుది దశకు చేరుకుంది. విజిలెన్స్ అధికారులు సేకరించిన ఆధారాలు ఈ ఇద్దరు నేతలకు ఇబ్బందికరంగా మారే అవకాశముంది. ఈ కేసును కేవలం విచారణకే పరిమితం చేయకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ఈ వ్యవహారాన్ని ఏసీబీకి లేదా సిఐడికి అప్పగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఒకవేళ సిఐడి రంగంలోకి దిగితే కేసు నమోదు చేసి అరెస్టులకు కూడా వెనకాడబోమని కూటమి ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలిస్తోంది. క్రీడల పేరుతో జరిగిన ఈ అక్రమాల్లో ఎవరెవరు లాభపడ్డారో, ప్రజాధనం ఎక్కడ దుర్వినియోగమైందో లెక్కలతో సహా బయటకు తీసేందుకు సర్కార్ సిద్ధమైంది. దీంతో వైసీపీ హయాంలో చక్రం తిప్పిన ఈ ఇద్దరు నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 47 రోజుల పాటు ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు నిర్వహించారు. అప్పట్లో భారీ ఎత్తున నిధులు దుర్వినియోగం అయినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం గుర్తించింది. ఈ కార్యక్రమం కోసం ఏకంగా 125 కోట్లు ఖర్చు చేయగా అందులో 40 కోట్ల నుంచి 60 కోట్ల వరకు అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక సమాచారం. దీనిపై విజిలెన్స్ అధికారులు సుదీర్ఘ విచారణ జరిపి వేల పేజీల నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదికలో అప్పటి క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాత్రపై కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా వివిధ క్రీడాంశాలకు సంబంధించి నాసిరకం స్పోర్ట్స్ కిట్లను సరఫరా చేసి భారీగా నిధులు గోల్మాల్ చేశారన్నది ప్రధాన ఆరోపణ. బ్రాండెడ్ కంపెనీల స్టిక్కర్లను వాడి అత్యంత నాణ్యత లేని బ్యాట్లు, బంతులు, టీషర్ట్లు సరఫరా చేసినట్లు అధికారులు నిర్ధారించారు.
పంపిణీ చేయాల్సిన కిట్లను పక్కదారి పట్టించడం, ప్రైజ్ మనీని విజేతలకు అందకుండా అడ్డుకోవడం వంటి అంశాల్లో భారీ అక్రమాలు జరిగినట్లు విచారణలో తేలింది. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా అదనపు నిధులు కేటాయించినందుకు విజిలెన్స్ విచారణలో గుర్తించారు. ఈ వ్యవహారంలో ప్రజాధనం ఏ విధంగా పక్కదారి పట్టిందో గణాంకాలతో సహా నివేదికలో పొందుపరిచారు. ప్రధానంగా మంత్రి రోజా, బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి అవినీతిలో ఎక్కువ భాగం ఉన్నట్లు విచారణలో తేలింది. మరోవైపు ఆడుదాం ఆంధ్రాలో కేవలం ఆర్థికపరమైన అవినీతి మాత్రమే లేదు. అప్పట్లో విజేతలుగా వైసీపీ శ్రేణులను చూపి భారీగా నిధులు పక్కదారి పట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో క్రీడా అధికారులు ప్రమేయం లేకుండా అసలు సిబ్బందితో కాకుండా వాలంటీర్లతో క్రీడా పోటీలు నిర్వహించారన్న విమర్శ ఉంది. క్రీడా స్ఫూర్తిని దెబ్బతీస్తూ వైసీపీ కార్యక్రమాల్ని విజయవంతంగా ఎంపిక చేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే అప్పట్లో ఈ కార్యక్రమాన్ని వాడుకున్నట్లు విచారణలో తేలింది. కొత్త ప్రభుత్వం రాగానే అధికారులు కొందరు పాత సమాచారాన్ని డిలీట్ చేసే ప్రయత్నం చేశారని, కానీ విజిలెన్స్ అధికారులు రికార్డులు బయటకు తీసి అవినీతి బాగోతాన్ని బయటపెట్టారని సమాచారం. అయితే విజిలెన్స్ విచారణ పూర్తయి నివేదిక ప్రభుత్వానికి అందింది. దీని ఆధారంగా చేసుకుని మాజీ మంత్రి రోజాతో పాటు బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. త్వరలో ఈ కేసును ఏసీబీకి లేదా సిఐడికి అప్పగించే ఛాన్స్ ఉంది. విజిలెన్స్ వివరాలు పక్కాగా ఉంటే మాత్రం ఈ కేసులో అరెస్టులు తప్పవనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అవినీతి బయటపడటంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మరి ఈ ఆడుదాం ఆంధ్ర స్కామ్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.